నిర్మల్ జిల్లా పాక్పట్లలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య పర్యటించారు. గ్రామంలోని దళితులు తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వెంకటయ్య గ్రామాన్ని సందర్శించారు. భూ యజమానులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దళితుల హక్కులకు భంగం కలిగిస్తే సహించబోమని వెంకటయ్య తెలిపారు. చట్టాలు, హక్కులపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ఇక్కడ ఎస్సీ రైతులు ఏదో నలుగురు ఉన్నారు. మరి ఒక ఎకరం భూమి ఉన్నది 4 ఎకరాల భూమి ఉంది 4 కుటుంబాలకు. మరి వారి భూములకు వెళ్ళి దౌర్జన్యంగా మరి గుండాయిజం చేసి రౌడీజం చేసి రోడ్డు తీసి మరి 18 ఫీట్ల రోడ్డు ఉండాలని చెప్పి దౌర్జన్యం చేయడం జరిగింది. ఇక్కడ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు. నేను ఇక్కడ నుంచి మరి కలెక్టర్ గారిని మరి ఎస్పీ గారిని ఆదేశిస్తున్నా. అన్ని దేవాలయాలకు ఏ విధంగా 9 ఫీట్ల రోడ్డు ఉన్నదో ఈ దేవాలయం 9 ఫీట్ల రోడ్డు ఫైనల్ చేయాలి. 9 ఫీట్ల రోడ్డు కన్నా ఎవరైనా రూల్స్ అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. మీరు 9 ఫీట్ దాటి రోడ్ల గ్రామాభివృద్ధి కమిటీ కానీ ఇంకోళ్ళ కానీ కావాలని కవ్వింపు చర్యలు చేస్తే ఇక్కడనే సర్పంచ్ గారు ఉన్నారు, ఉప సర్పంచ్ గారు ఉన్నారు. వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. గ్రామంలో శాంతిభద్రత సమస్యలు కాపాడుకోవాలి, అందరూ అన్నదమ్ముల యొక్క బతకాలి. కానీ ఈ రకంగా దౌర్జన్యం చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. 9 ఫీట్ రోడ్డుకు ఎవరు అతిక్రమించినా, ఎక్కువ భూమి చేసుకున్నా, మళ్ళీ వాళ్ళ బేరిచ్చినా, వాళ్ళ గ్రామ పంచాయతీ మధ్య బేరిచ్చినా తప్పకుండా ఎస్సీ ఎస్టీ కేసు మీరు నమోదవుతుంది, మీరు అందరూ జైలుకోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 79 సంవత్సరాల తర్వాత కూడా ఏంటి ఎస్సీ ఇంత చిన్న చూపు మీకు? ఇది మంచి పద్ధతి కాదు. ఈ గ్రామాభివృద్ధి కమిటీలు ఆగడాలు నిజామాబాద్ జిల్లాలో కానీ నిర్మల్ జిల్లాలో కానీ ఇలా మితిమీరిపోతా ఉన్నాయి. నేను పోలీసు శాఖతో కూడా ఎస్పీ గారికి కూడా తగిన ఆదేశాలు ఇస్తూ ఉన్నా. ఈ గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు అరికట్టండి. ప్రజాస్వామ్యంలో సర్పంచులు గెలిచిండ్రు, ఉప సర్పంచులు అయినరు, వార్డు మెంబర్లు అయినరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ రకంగా చట్టవిరుద్ధమైన పనులు చట్టాన్ని చేతులు తీసుకొని గ్రామ అభివృద్ధి కమిటీలు పనిచేస్తే మీరందరూ జైలు తప్పదు.